హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎఫ్డిఆర్ ఇండియా. నమస్తే జేపీ గారు. నమస్తే పృథ్వీ. సార్, నిన్న కర్ణాటకలో కర్ణాటక ప్రభుత్వం లోకల్స్కి రిజర్వేషన్స్ ఇవ్వాలి ప్రైవేట్ జాబ్లో అంటూ ఒక నిర్ణయాన్ని తీసుకుంది. దేశమంతా ఇది దీనివల్ల కర్ణాటకకి లాభమా నష్టమా అనే డిబేట్ జరుగుతుంది. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? పృథ్వీ, బాగా వేగంగా పెరుగుతున్న కొద్ది రాష్ట్రాల్లో కర్ణాటక ఒకటి. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్ శరవేగంగా పెరుగుతున్నాయి. కొత్త ఉద్యోగాల సృష్టి జరుగుతుంది, కొత్త పెట్టుబడులు వస్తున్నాయి. అలాంటిది ఇలాంటి పిచ్చి పనులు చేసేది పిచ్చి పనే, నన్ను ఏమాత్రం అనుమానం లేదు. ఆ రాష్ట్రానికి చాలా నష్టం జరుగుతుంది. మనం ఏంటంటే సహజంగానే ప్రతి ఊళ్ళో ప్రతి జిల్లాలో ప్రతి రాష్ట్రంలో దేశం అంతటా మాకు ఉపాధి కావాలి, ఉద్యోగాల కల్పన కావాలి అని డిమాండ్ ఉన్నమాట వాస్తవం. ఎందుకంటే ఏడాదికి దాదాపుగా 1,10,00,000 మంది ఈ దేశంలో అదనంగా జాబ్ మార్కెట్లోకి వస్తున్నారు, ఉద్యోగాల వేటకు వస్తున్నారు. సంవత్సరానికి 1,10,00,000 మంది, ఇంకా కొన్ని లెక్కల ప్రకారం 1,30,00,000 మంది, నెలకి 10-11 లక్షల మంది ఉద్యోగాల కోసం వస్తున్నారు. ప్రపంచ చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున ఉద్యోగాల కోసం వచ్చే అవసరం ఎక్కడ కలగల. డెమోగ్రాఫిక్ డివిడెండ్ అంటాం. అంటే ఏంటి? పనిచేసే వయసులో ఉన్న వాళ్ళ సంఖ్య ఒక 15-20 ఏళ్ల పాటు, 25 ఏళ్ల పాటు విపరీతంగా పెరుగుతుంది. ప్రపంచ చరిత్రలో ఎప్పుడు లేనంత సంఖ్యలో అనుకుంటారు. ఇంతమందికి ఉపాధి కల్పన ప్రపంచంలో ఏ దేశం చేయాలి. ఒక్కసారి ప్రతి ఏడాది 1,30,00,000 ఉద్యోగాలని చైనా కూడా సృష్టించాలి. కాబట్టి మన ముందున్నటువంటి సమస్య చాలా పెద్దది. కానీ దాని పరిష్కారం పృథ్వీ రాకుండా అంటే జేపీకి ఉద్యోగం ఇచ్చేద్దాం, ఎలాగోలా పృథ్వీని రాకుండా చేద్దాం, లేకపోతే మరొకరిని రాకుండా చేద్దాం అనేది పరిష్కారం కానే కాదు. ఒకటి, ఇది రాజ్యాంగ విరుద్ధం. ఈ దేశంలో ఎవరైనా ఎక్కడైనా నివసించవచ్చు, ఎవరైనా ఎక్కడైనా వృత్తి, వ్యాపారము, పరిశ్రమ మరొకటి చేపట్టవచ్చు, ఎవరైనా ఎక్కడైనా ఉద్యోగం చేయవచ్చు. కేవలం ప్రభుత్వంలో మాత్రం ఈ భాష కావాలి అన్న కారణంగా మనం నువ్వు మాత్రమే అని చెప్పని స్థానికులకు ఉద్యోగాలు పెడుతున్నారు. కానీ ఉత్తరాది రాష్ట్రాల్లో ఒకే భాష అందరికీ వచ్చు కాబట్టి అది కూడా పెద్దగా లేదు. మధ్యప్రదేశ్ కానీ, మీరు యూపీ కానీ, బీహార్ కానీ, హర్యానా కానీ, మరో రాష్ట్రం కానీ ఎవరు ఎక్కడైనా పనిచేయచ్చు చాలా మేరకు. కాబట్టి ఇది భాష కోసం, సౌలభ్యం కోసం తప్ప రాజ్యాంగం రీత్యా 19వ అధికరణం ప్రకారం మీరు ఇక్కడ వాళ్ళు అక్కడ నివసించవచ్చు, అక్కడ వాళ్ళు ఇక్కడ నివసించవచ్చు. కాబట్టి రాజ్యాంగ విరుద్ధం, ఇది అన్కాన్స్టిట్యూషనల్. రెండోది అన్ఎకనామికల్, ఆర్థిక వ్యవస్థకి వ్యతిరేకమైంది. మీరు 1 కోటి రూపాయలు, 10 కోట్లు, 100 కోట్లు చాలా రిస్క్ తీసుకుని ఈ కాంపిటేటివ్ మార్కెట్లో బోల్డంత పోటీ ఉన్నది. ఈ పోటీ ఆర్థిక వ్యవస్థలో మీరు ఉత్పత్తి చేసిన మాత్రం చేత మీకు డబ్బు వస్తున్నది. లైసెన్స్ రాజ్యంలో అయినట్టయితే లంచాలు ఇచ్చేసి మీకు లైసెన్స్ పొందితే మీకు లాభం గ్యారంటీగా వస్తుంది, జనం చచ్చిపోతారు, నష్టం జనానికి. ఎందుకంటే మొనోపలి, గుత్తాధిపత్యం ఉంది కాబట్టి. ఇవాళ గుత్తాధిపత్యం ఉండదు. మీరు ఏం చేసినా మన దేశం లోపల ప్రపంచంలోనూ పోటీ పడాలి. సోలార్ ప్యానల్స్ ఉన్నాయి, మీరు తయారు చేయగానే ఎవరు కొండ ఇక్కడ 180-85 ప్రపంచం అంతటి కూడా చైనానే తయారు చేస్తుంది, చైనా సప్లై చేస్తుంది. కార్లు ఉన్నాయి, మీరు తయారు చేసి మాత్రం చేత కొంటారు, మీరు ఇష్టం. మార్కెట్లో ఏ కారు కొంటారు, ఏ స్కూటర్ కొంటారు మీ చేతుల్లో ఉంది. అలాగే ఏ చొక్కా కొంటారు, ఏ ప్యాంటు కొంటారు మీ చేతుల్లో ఉంది. కాబట్టి మార్కెట్లో అందరూ కూడా విజయం సాధించారు, కంపెనీలు కొన్ని మూతపడిపోతాయి. అలాంటప్పుడు కనీసం పెట్టుబడి పెట్టి రిస్క్ తీసుకున్న వాళ్ళకి, ఇదిగో నేను పృథ్వీని తీసుకుంటే నాకు బాగా పని జరుగుతుంది, మంచి ఉత్పత్తి, మేలైన ఉత్పత్తి వస్తుంది, కాబట్టి మార్కెట్లో అమ్ముకోగల నమ్మకంతో చేయాలి. కానీ బలవంతంగా గవర్నమెంట్లో కూర్చున్నాడు వీడినే తీసుకో అని చెప్పానంటే ఆ వచ్చినోడు సరిగ్గా పని చేయలేకపోతే, మార్కెట్ తట్టుకోలేకపోతే మొత్తం కంపెనీ మూతపడిపోతుంది. కాబట్టి మీరు ఎప్పుడైతే ఇలాంటి ఆంక్షలు పెట్టారో అప్పుడు పూర్తిగా పరిశ్రమలు రావటం ఆగిపోతుంది, మీకు ఉపాధి కల్పన చచ్చిపోతుంది. ఎక్కడ లేబర్ మార్కెట్లో ఎక్కడ కార్మికులను తీసుకోవటం విషయంలో ఆంక్షలు పెడతామో, మన దేశంలో జరిగిన పొరపాటు అదే. కార్మికుల్ని రక్షిస్తామన్న భ్రమతో, లేకపోతే ఆ మోసంతో ఎక్కువగా కార్మిక చట్టాల్లో ఆ ఎంప్లాయర్కి, ఉపాధి ఇచ్చే వాళ్ళకి ఏమీ రూల్ లేకుండా నిరస్తులుగా మార్చేసాం వాడిని. ఎప్పుడైతే కార్మిక చట్టాలు అట్లాగా ఉండి మీకు స్వేచ్ఛ లేకుండా పోతుంది, అక్కడ ఉద్యోగాల కల్పన తగ్గిపోతుంది. ఏమన్నా గతిలాగా ఉద్యోగాలు వచ్చినా కూడా చాలా ఉద్యోగాలు ఏం చేస్తున్నారు, వాళ్ళు అవుట్ సోర్సింగ్ చేస్తున్నారు. ఎందుకంటే ఉద్యోగంలో పెట్టుకుంటే ఉద్యోగం ఇచ్చినాడు పాపాత్ముడు అవుతున్నాడు.
కాబట్టి దీనివల్ల లాభం ఉంటుంది, నష్టం ఉంటుంది. రెండోది కర్ణాటక చూడండి, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ జనాభా అదుపులోకి వచ్చేసింది. అవును. పనిచేసే వయసులో ఉన్న వాళ్ళ సంఖ్య తగ్గుతోంది, ఉమ్. కానీ కనీసం పెరగట్లా. కానీ ఆర్థిక వ్యవస్థ ఈ రాష్ట్రాల్లో కొంచెం మిగతా రాష్ట్రాలతో పోలిస్తే పెరుగుతోంది. కాబట్టి ఇతర రాష్ట్రాల నుంచి విధిగా మనకు కావాలి. హైదరాబాదులో మనం అంతగా బాగా కర్ణాటక అంతగా పెరగకపోయినా కూడా హైదరాబాద్లో ఏ చిన్న ఉద్యోగం కావాలన్నా, మరో ఉద్యోగం కావాలన్నా కూడా మీరు బీహార్ నుంచి వస్తున్నారు, ఒరిస్సా నుంచి వస్తున్నారు, ఈశాన్య భారతం నుంచి వస్తున్నారు. వాళ్ళు లేకపోతే ఇక్కడ పనిచేసేవాళ్ళు లేరు. ఇక్కడ ఎవరో కూడా మన దగ్గర మన కోసం పనిచేసే వాళ్ళను ఒరిస్సా నుంచి తీసుకోవాలి, బీహార్ నుంచి తీసుకోవాలి ఎవరు అనుకోవాలా. ఇంకెవరో పనిచేయడానికి సిద్ధంగా లేరు, ఆ మనుషులు లేరు. కాబట్టి మీకు మనుషులు ఎక్కడి నుంచైనా అవసరమైనప్పుడు వలస రాకపోయినట్టయితే మీకు లేబర్లో షార్టేజ్ వల్ల పరిశ్రమలు రావు ఇంకా. మూడోది, ప్రపంచమంతా కూడా పనిచేసే వయసులో వలస వచ్చి ఇక్కడ పని చేస్తే మనకు ఆర్థిక వ్యవస్థ పెరుగుతుందని చెప్పిన ఆ విజ్ఞత వాడుకుంది. అమెరికా పెద్ద దేశం మనలాగానే వివిధ రాష్ట్రాలు ఉన్నాయి. ప్రతి రాష్ట్రం కూడా ఇతర రాష్ట్రాల నుంచి పనిచేసే వయసులో ఉన్న ఆకర్షించడం ఎట్లాగా. ఎందుకంటే మన రాష్ట్రంలో వాళ్ళు పని చేస్తే మన రాష్ట్రంలో ఆదాయం వస్తుంది, మన రాష్ట్రంలో ఖర్చు పెడతారు, మన రాష్ట్రంలో డిమాండ్ పెరుగుతుంది, మన రాష్ట్రంలో కొత్త ఉపాధి కల్పన వస్తుంది, ప్రభుత్వానికి అదనంగా పన్నులు వస్తాయి. అంతేగాని పనిచేసేవాళ్ళు రాకుండా అడ్డుకునేది మూర్ఖపు సమాజాల్లో తప్ప విజ్ఞత గల సమాజంలో ఎప్పుడూ ఉండదు. కాబట్టి ఏ రకంగా చూసినా కూడా మీరు జనాభా ప్రాతిపదికన, లేకపోతే లేబర్ మార్కెట్, ఉద్యోగాల కల్పన కోసం చూసినా, పరిశ్రమల పెట్టుబడి కోసం చూసినా కూడా ఇది పూర్తిగా ప్రగతి నిరోధక చర్య. కాకపోతే ఏంటంటే మన వాళ్ళకే ఉద్యోగాలు ఇస్తాను, తెలుగు వాళ్ళకి ఇప్పుడు జగన్ ప్రభుత్వం అట్లాగనే 75% ఎంతో తెలుగు వాళ్ళకి అన్నారు. అసలు పరిశ్రమలు రాకుండా చేశారు, మీకు ఉద్యోగాలు శాతం ఎక్కడ, ఊరికే డ్రామా అంతే. కాబట్టి ఇది అంతకంటే మూర్ఖత్వం ఇంకోట్లేదు. మూడోది, అనవసరం. మీకు నిజంగా స్థానికంగా పనిచేసేవాళ్ళు, తగిన నైపుణ్యం ఉన్న వాళ్ళు ఉంటే ఎప్పుడూ కూడా ఏ యజమాని అయినా కూడా ఎక్కువ మంది స్థానికులనే పెట్టుకుంటారు, సహజంగానే పెట్టుకుంటారు, మీరు కోరకుండానే. కానీ ఇదేంటంటే ఏదో చేస్తున్నామన్న భ్రమ కలిగించడం కోసం, ఓటు బ్యాంకు రాజకీయం, దానికోసం తప్ప ఇది కర్ణాటక రాష్ట్రానికి మంచిది కాదు, కర్ణాటకలో యువతకు మంచిది కాదు, దేశంలో యువతకు మంచిది కాదు, దేశానికి మంచిది కాదు, ఆర్థిక వ్యవస్థకు మంచిది కాదు. సార్ మీరు చెప్పినట్టు ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ అన్నారు కదా సార్. మొన్న జరిగిన ఎన్నికల్లో సిడిఎస్ లోక్నీతి సర్వే ప్రకారం మెజారిటీ ఆఫ్ యూత్ ఇన్ ఇండియా ఆర్ ఫీలింగ్ దట్ అన్ఎంప్లాయ్మెంట్ ఒక మేజర్ అంశంగా ఫీల్ అవుతున్నారు. రీసెంట్గా సేమ్ ఇలానే హర్యానా ప్రభుత్వం కూడా 2020లో ఇలానే ఒక చట్టంతో వచ్చింది సార్. అది హైకోర్టు స్టక్ డౌన్ చేసింది, మళ్ళీ వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఇది దీనిలో పార్టీలు వెళ్ళు, అన్ని పార్టీలు ఒకటే. హర్యానాలో బీజేపీ ప్రభుత్వం చేసింది, మధ్యప్రదేశ్లో మరి బీజేపీ కాంగ్రెస్ నాకు గుర్తులేదు, గతంలో ఉన్న ప్రభుత్వం ఒకటి చేసింది, ఆంధ్రప్రదేశ్లో జగన్ ప్రభుత్వం చేసింది, మరో చోట ఇంకో ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం, ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం లేదు. ఇది పొలిటికల్ ఇష్యూ. అన్ని పార్టీలకు కూడా ఖచ్చితంగా ఉపాధి కల్పన కావాలి, అదనపు ఆదాయాలు కావాలన్న కోరిక యువతలో ఉంది. నేను చెప్పాను కదా, ఏడాదికి 1,30,00,000 మందికి ఉపాధి కల్పన అనేది ప్రపంచ చరిత్రలో జరగలేదు. ఎప్పుడైతే జరగలేదో కాస్త అందులో ఈ 1,30,00,000 ఎక్కువ అందరికీ కోరేది ఏంటి, కాలు మీద కాలు వేసుకుని మంచి జీతం వచ్చే ఉద్యోగం కావాలని చెప్పని. నిజమే, ఆ జీతం కావాలని చెప్పంటే ఆ మేధస్సు కావాలి, ఆ నైపుణ్యం కావాలి, ఉత్పాదకత కావాలి, మీ వల్ల ఉత్పత్తి జరగాలి. అది లేకుండా బలవంతంగా అంటే పెట్టుబడి లేకపోతాయి. కాబట్టి ఇది అన్ని పార్టీలు చేస్తున్నాయి, కానీ ఎక్కడా కూడా దీనివల్ల అదనంగా ఉపాధి కల్పన జరగలేదు. మన దేశంలో మీరు చూసినట్టయితే ఉపాధి కల్పన జరుగుతోంది, కానీ మనం కోరుకున్నంత జరగట్లేదు. వాజ్పేయి ప్రభుత్వం కాలంలో 1998 నుంచి 2004 దాకా ఆర్బీఐ మధ్య ఒక రిపోర్ట్ తీసుకొచ్చింది. దానిలో ఆ 6 ఏళ్ల కాలంలో 4,70,00,000 మందికి ఉపాధి అదనంగా వచ్చింది. కానీ అన్నీ మనం కోరుకున్నటువంటి నెల జీతం బాగా వచ్చేసి గౌరవప్రదంగా ఉండే ఉద్యోగాలు కాదు. సమస్య అది, ఉపాధి కల్పన జరగటం లేదని కాదు. కానీ మనందరి యువతకి ఆశ ఏమిటి, కాలు మీద కాలు వేసుకుని నెల జీతం బ్రహ్మాండంగా వచ్చేది కావాలి. అది కావాలంటే దానికి తగ్గ పరిశ్రమలు రావాలి, దానికి తగ్గ సేవారంగం కావాలి, దానికి తగ్గ నైపుణ్యం మీకు రావాలి. ఆ నైపుణ్యం లేకుండా ఉపాధికి మీరు పనికిరారు, ఎందుకంటే గ్లోబల్ మార్కెట్లో మీరు తట్టుకోలేరు మీకు ఆ నైపుణ్యం లేకపోతే. మరి ఆ రకంగా ఆ రంగాల్లో పెట్టుబడి పెట్టేవాళ్ళు తగిన సంఖ్యలో రాకపోతే, పెట్టుబడులు పెట్టకపోతే మీకు ఉపాధి దొరకదు. అలా కాకుండా ఏదో ఉపాధి అని చెప్పంటే ఉపాధి వస్తుంది. అలాగే మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం కాలంలో, ఆ 10 ఏళ్ల కాలంలో 1,70,00,000 మంది ఈ రకంగా వచ్చినట్టుగా అంచనాలు ఉన్నాయి, కానీ అది చాలదు. అలాగే గత 9 ఏళ్లలో 2014 నుంచి 17,20,00,000 అత్యధికంగా దీనిలో అసంఘటిత రంగంలో వచ్చినాయి, కొన్ని సంఘటిత రంగంలో వచ్చినాయి.
అదే సమయంలో ఏమవుతుంది, మనకి కొంతమేరకు అసంఘటిత రంగం సంఘటిత రంగంగా మారుతోంది. పూర్తిగా కాకపోయినా సగమైన సెమీ ఫార్మల్ అని చెప్పంటాం. ఉదాహరణకి ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్ ఉంది. దాని లెక్కల ప్రకారం మనకి ఈవేళ 29,89,88 మంది, మొత్తం 64 కోట్ల మంది పనిచేసేవారు ఉన్న దేశంలో ఆర్బీఐ రిపోర్ట్ ప్రకారం 29,88 మంది ఈపీఎఫ్ ఉన్నారు. ఈపీఎఫ్ ఉన్న వాళ్ళందరూ కూడా మరి కాలేసి నెల చేత వచ్చే వాళ్ళు కాకపోవచ్చు, కానీ ఈపీఎఫ్ ఉందంటే ఎంతో కొంత సెమీ ఫార్మల్ సంఘటిత రంగంలో కొంతైనా వస్తున్నారు. కాబట్టి మనం పెట్టుబడులు పెంచడం ఎట్లాగా, నైపుణ్యాన్ని పెంచడం ఎట్లాగా, అలాగే పరిశ్రమ పెట్టిన వాడికి ఉపాధి కల్పన చేస్తే అదనపు రాయితీలు ఇవ్వటం ఎట్లాగా. ఇప్పుడు ఏమవుతుంది, ఈ కార్మిక చట్టాలు ఇలాంటి పిచ్చి ఆలోచనల వల్ల ఒక ఫ్యాక్టరీ పెట్టిన వాళ్ళు కూడా ఇంతమంది నిరుద్యోగులుండి పెద్దగా జీతభత్యాలు ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం లేకుండా ఉన్న దేశంలో కూడా అసలు ఉద్యోగులు లేకుండా పూర్తిగా మెకనైజేషన్తో చేస్తే ఎలా ఉంటుందో చూస్తున్నారు వాళ్ళు. ఎగ్జాక్ట్లీ. ఆటోమేషన్తో క్యాపిటల్ ఇంటెన్సివ్, పెట్టుబడి ఎక్కువ, ఉపాధి కల్పన తక్కువ. మనం కరెక్ట్గా దానికి ఆపోజిట్ చేయాలి, ఉపాధి కల్పన ఎక్కువ. అది జరగాలని చెప్పంటే వస్త్రాల తయారీ ఉన్నది, లేకపోతే తోలు పరిశ్రమ ఉన్నది, ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీ ఉన్నది. ఇట్లా కొన్ని రంగాల్లో ఉపాధి ఎక్కువ దొరుకుతుంది. వాటిని ప్రోత్సహించే ప్రయత్నం చేయాలి ప్రతి రాష్ట్రం. కర్ణాటకలో ఆ పని చేయమనండి, గార్మెంట్ ఇండస్ట్రీ చేయమనండి, మిగతా చేయమనండి, అన్ని రాష్ట్రాల్లో కూడా చేయమనండి. అది చేస్తే మనుషులు ఉంటారు అసలు పనిచేయడానికి. రెండోది, ప్రభుత్వాలు ఏమన్నా నిజంగా ఉపాధి కల్పించాలని చెప్పి అనుకున్నట్టయితే కల్పించిన ఉద్యోగాలను బట్టి, ముఖ్యంగా కింది స్థాయి ఉద్యోగాలు, చిన్న ఉద్యోగాల సంఖ్యను బట్టి ఒక 3 నెలల జీతం రాయితీగా ఇచ్చేయండి. 3 ఏళ్ళు గ్యారంటీగా కనుక ఉపాధి ఇచ్చేటైతే నెల జీతం, 3 నెలల జీతం సంవత్సరంలో మేము పెట్టుకుంటాం అన్నాను. రకరకాలుగా అంటే ఉపాధి కల్పన పెంచాలి, కానీ ఉన్నది పంచుకుంటాం అన్న ఆశతో ఆ కంపెనీకి స్వేచ్ఛని తీసేస్తే మీకు పెట్టుబడులు ఆగిపోతాయి, ఉపాధి కల్పన ఆగిపోతుంది, ఉత్పత్తి ఆగిపోతుంది. కొండనాలకి మంది వేస్తే వండనాలు గూడిపోయిన తందాన. చాలా పొరపాటు ఆలోచన, ఏ రకంగా ముందు చూపున్న ఆలోచన కాదు. ఏ రాష్ట్రంలో అయినా సరే, అందులో కర్ణాటక చాలా పచ్చగా ఉంది, పెరుగుతోంది. పార్టీలు తప్పులు చేస్తున్నా కూడా వివిధ కారణాల వల్ల అక్కడ ఆర్థిక వ్యవస్థ పెరుగుతోంది. పెరిగేదాన్ని మనం తుంచడం కోసం ప్రయత్నం తప్ప ఇంకోటి కాదు. సార్, మీరు ఇంతకుముందు చెప్పిన ఒక పాయింట్ మీద నేను డబుల్ క్లిక్ చేస్తాను సార్. ప్రైవేట్గా నేను కంపెనీ ఓనర్ అయితే నేను ముందుకు వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఇట్స్ నాట్ ఈజీ బిజినెస్ సార్. నేను చాలా రిస్క్ చేయాలి, రేపు నేను మొత్తం నష్టపోతాను, నేను ఎవరినైతే రిక్రూట్ చేసుకున్నా వాళ్ళందరూ నష్టపోతారు. అంత రిస్క్ తీసుకోవాలంటే నాకు గవర్నమెంట్ నుండి ఎంతో కొంత ఇన్సెంటివ్స్ ఉండాలి. అది లాజికల్గా కనిపిస్తుంది సార్. ఇప్పుడు మన దగ్గర ఉన్న అన్ఎంప్లాయ్మెంట్ క్రైసిస్కి దానికి అండ్ బయట కంపెనీస్లో స్కిల్స్ లేవు సార్. ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళి కంపెనీ ఓనర్ అడిగినా జాబ్స్ ఉన్నాయి కానీ స్కిల్స్ లేవు వచ్చే యువత దగ్గర అంటున్నారు. వాళ్ళందరినీ రిక్రూట్ చేసుకొని జాబ్స్ ఇవ్వాలంటే గవర్నమెంట్ ఎలాంటి పాలసీతో రావాలి సార్? ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, అర్థమవుతుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ పెట్టిన కొత్తలో నేను అక్కడ స్పెషల్ ఆఫీసర్గా పనిచేశాను. ఇదే గొడవ, మాకే ఉద్యోగాలు కావాలి, నిర్వాసిత కుటుంబాలు, వాళ్ళకి హక్కు ఉంది, మిగతా వాళ్ళతో పోలిస్తే స్థానికులుగానే అంటలా వాళ్ళు భూమిని కోల్పోయిన కుటుంబాలు కాబట్టి మొట్టమొదటి ప్రయారిటీ మాకు వాళ్ళు. ధర్మం కదా అది. వాళ్ళేమో రోజు ఉద్యమాలు, ఆందోళనలు, ఫైరింగ్లు, లాఠీ చార్జీలు, ధర్నాలు, రస్తారోకోలు. స్టీల్ ప్లాంట్ ఏమో ఇవ్వలేకపోతుంది. నేను వాళ్ళిద్దరిని కూర్చోబెట్టాను. ఏమైనా స్టీల్ ప్లాంట్ మీకు ఉద్యోగాలు కావాలి కదా, ఎవరో ఒకరికి మనుషులు పనిచేసేవాళ్ళు కావాలి కదా, ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అన్నారు. పూర్వకాలం అంటే బంట్రోతుల్ని, గుమస్తాలను తీసుకునేవాళ్ళు. అంటే స్టీల్ ప్లాంట్లో స్టీల్ ఉత్పత్తి చేసే నైపుణ్యం కావాలా అంటే మరి దానికి కావాల్సిన వాళ్ళు ఎంతమంది, ఏ నైపుణ్యం కావాలో చెప్పండి అన్నాను. వాళ్ళు నాకు 8,000 లిస్ట్ ఇచ్చారు. లేత్ వర్కరు ఇంతమంది కావాలి, మెషినిస్టులు ఇంతమంది కావాలి, మరొక ట్రేడు ఇంతమంది కావాలి, 8,000 మంది ఇచ్చారు. నేను వాళ్ళకి చెప్పాను, మీరు ఇంకా ఫ్యాక్టరీ నిర్మాణం జరుగుతోంది, నేను 1 సంవత్సరం లోపల వీళ్ళందరికీ ఆ ట్రైనింగ్ ఇస్తాను, మీకు సాటిస్ఫాక్టరీగా, మీ సంతృప్తికరంగా ఉత్పత్తి చేసే విధంగా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తే వాళ్ళని తీసుకుంటారా అని చెప్పాను. తప్పకుండా తీసుకుంటామన్నారు. అంతేగాని నువ్వు వీళ్ళని తీసుకోకపోతే కొడతానని చెప్పి మేము చట్టం చేయాలా, మనం బెదిరించాలా మనం వాళ్ళని. 8,000 మందికి నేను హైదరాబాద్ వచ్చి అన్ని ఆఫీసుల చుట్టూ తిరిగి ఒక ఆసామిలాగా సొంత పేరు చేసుకున్నట్టుగా సొంత పని కోసం అని చెప్పని అన్ని ఆఫీసులకి ఫైల్ దగ్గర పెట్టుకుని అన్ని ఆఫీసులు అన్ని స్థాయిలో సెక్షన్ ఆఫీసుల దగ్గర నుంచి ప్రధాన కార్యదర్శి దాకా తిరిగి వాళ్ళందరినీ ఒప్పించి ఫైల్ నడిపించి ఒక 2-3 వారాలు హైదరాబాద్లో కూర్చున్నాను. చివరికి ప్రభుత్వం నుంచి కావాల్సిన అనుమతులు, కొద్ది డబ్బు ఇవన్నీ ఉంటాయి, సాధించి 8,000 మంది కోసం ప్రత్యేకంగా శిక్షణ ఏర్పాటు చేసి, మిగతా వాళ్ళకి శిక్షణ పోతే మళ్ళీ వాళ్ళకి అన్యాయం కదా, వాళ్ళు మామూలుగా ఐటీఐ సీట్లు కొనసాగుతూ 8,000 మందికి నేను శిక్షణ ఇచ్చాను. శిక్షణ ఇస్తూ వాళ్ళకి చెప్పాను, మీరు ఉద్యోగాలు పెడుతున్నారు, గ్యారంటీగా ఉద్యోగాలు వస్తాయి,
నైపుణ్యం లేకపోతే ఈ సర్టిఫికేట్ చూసి వాళ్ళు ఎవరు జాగ్రత్తగా నేర్చుకోండి, వాళ్ళ దగ్గర పెట్టమని చెప్పాను. బ్రహ్మాండంగా నేర్చుకున్నారు. 8,000 మందికి ఉపాధి వచ్చింది. 8,000 మందికి ఉపాధి వచ్చింది. అట్లాగే ప్రస్తుతం అచ్యుతాపురంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, గతంలో చంద్రబాబు నాయుడు గారు, అంతకుముందు ప్రభుత్వాలు కలిసి చేసి ఏం చేశారు, గార్మెంట్ యూనిట్ ఒకటి బ్రాండిక్స్ అని మనకి శ్రీలంక నుంచి వచ్చారు వాళ్ళు, పెట్టుబడి పెట్టిన వాళ్ళు. వాళ్ళకి అన్ని కాకపోయినా చాలా మేర సౌకర్యాలు ఇచ్చి ప్రోత్సహించారు. 22,000 మందిని పీక్ టైంలో వాళ్ళు చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న మహిళలందరికీ ఉపాధి ఇవ్వగలుగుతున్నారు. ఇప్పుడు 18,000 అయింది. కోవిడ్ కారణంగా కొంత తగ్గింది, మరి ఏమైందో తెలియదు నాకు. జనాభా పనిచేసే వాళ్ళు లేకనో లేకపోతే డిమాండ్ తగ్గో 22,000 18,000 పడిపోయింది. కాబట్టి మీరు బలవంతంగా కొడితే కాదు ఉపాధి వచ్చేది. ఉపాధికి సంబంధించిన పరిశ్రమలను ప్రోత్సహించండి. లేబర్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీ అంటాం. అట్లాగే ఉపాధి కల్పిస్తే వాళ్ళకి ప్రోత్సాహకాలు ఇవ్వండి. అంతేగాని అది చేయకపోతే కొడతాను, లేకపోతే మా వాడిని తీసుకోవాలి, మా ఊరిలోనే తీసుకోవాలి, ఎమ్మెల్యే గారు అంటే మా వాడిని తీసుకొని చెప్పినోడిని తీసుకో. ఒకప్పుడు ఆర్టీసీలో ఆంధ్రప్రదేశ్లో ఒక విచిత్రం జరిగింది. ఒక మంత్రి గారు నేను చెప్పిన వాళ్ళని మా వాళ్ళందరినీ కూడా మీరు డ్రైవర్గా తీసుకోవాలన్నారు. ఆర్టీసీ ఎండీ గారు డ్రైవింగ్ లైసెన్స్ అన్నా కావాలండి, లేకపోతే అట్లా డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే ఏంటండి తర్వాత చూసుకోవచ్చు మీరు తీసుకొని అంటాడు ఆయన. ఆర్టీసీ డ్రైవర్గా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా తీసుకుంటారా మీరు? ప్రజల జీవితాలు సార్, లైసెన్స్ ఉన్నా చాలదు. లైసెన్స్ చూడాలి సరిగ్గా, మీరు అంటే ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నాం. సరిగ్గా డ్రైవ్ చేయగలరా లేదా, ప్రమాదం లేకుండా చేయగలరా అని చూసుకోవాలి. అంతేగాని ఒక కొరడా చూపించిన అధికారం ఉంది నాకు, నువ్వు తీసుకుంటావు లేదని చెప్పట్టు ఏమవుతుంది, జనం తెస్తారు. ఎవరు తీసుకురారు. అట్లాగా కర్ణాటక ప్రభుత్వం చేసిన పని అట్లాగా ఉన్నది. ఎస్ సార్. సార్ దీంతోపాటు మీరు గతంలో చాలాసార్లు చెప్పారు సార్, గవర్నమెంట్లో జాబ్స్ లిమిటెడ్ జస్ట్ 3% అని. ఇంకోవైపు ఏమో పిఎస్యూస్ రోజు రోజుకు వెనక్కి వెళ్ళిపోతుంటే ప్రైవేట్ కంపెనీలు ముందుకు వస్తున్నాయి. ఒక డిమాండ్ ఏముందంటే సార్, ఈ మధ్యలో సోషల్ మీడియాలో కూడా బాగా ట్రెండ్ అయ్యేది, ప్రైవేట్ కంపెనీలలో కూడా అండర్ ప్రివిలేజ్డ్ సెక్షన్స్కి రిజర్వేషన్స్ ఇవ్వాలని. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? తమ్ముడు ఇదే సమస్య. ఒకటి రాజ్యాంగ విరుద్ధము. కేవలం ప్రభుత్వ ఎంప్లాయ్మెంట్లో మాత్రం కొంతకాలం పాటు అని పెట్టాం, వివిధ కారణాల వల్ల సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ అని చెప్పాను. దానికే తంటాలు పడుతున్నాం, కొన్ని ఇవ్వాలని కొన్ని వద్దు, ఎంత శాతం దానికి మళ్ళా గొల్లలు పడుతున్నాం. ప్రైవేట్ రంగంలో పెట్టే హక్కు మీకు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజ్యాంగ విరుద్ధం. రాజ్యాంగంలో 19వ అధికారం ప్రకారం ఎవరు ఎక్కడైనా సరే స్వేచ్ఛగా పరిమితులు లేకుండా వ్యాపారం చేసుకోవచ్చు, వృత్తిని చేపట్టవచ్చు, పరిశ్రమ నిర్మాణం చేయవచ్చు, పరిశ్రమ నడపచ్చు. దానికి పొల్యూషన్ కంట్రోల్ లాంటివి తప్ప, సమాజానికి నష్టం కలిగించకుండా తప్ప, లేకపోతే కొన్ని స్టాండర్డ్స్ మీరు చేపట్టిన వృత్తిలో పర్యావరణ కాలుష్యం కావచ్చు, లేకపోతే మీరు తయారు చేసే వస్తువు కొన్ని స్టాండర్డ్స్ కావచ్చు, అవి లేకుండా నాసిగా తయారు చేశారు, సమాజ నష్టం అవుతుంది. ఆ మేరకు ప్రభుత్వం నియంత్రించవచ్చు తప్ప ఇంకో రకంగా నియంత్రించే అధికారం లేదు మీకు. ముందు రాజ్యాంగబద్ధంగా మీకు అధికారం లేదు. మొట్టమొదటి రాజ్యాంగ విరుద్ధము. రెండు, మళ్ళీ సేమ్ ఇందాక చెప్పిన కారణంగానే మీరు ఫలానా వాళ్ళకి ఏమని చెప్పంటే వాళ్ళు మానేస్తారు, పరిశ్రమ మానేస్తారు, వ్యాపారం మానేస్తారు. అలా కాకుండా ఎక్కడ మనం చేయాల్సింది ఏంటంటే, అలాగే పరిష్కారం లేదా ఉంది. ఇతర దేశాల్లో కూడా ఈ సమస్యలు ఉన్నాయి కదా. అమెరికాలో ఉదాహరణ నల్లజాతి వారికి, మరి ఇతర దేశాల్లో మరికొన్ని వర్గాలకి ఈ సమస్యలు ఉన్నాయి. ఏం చేస్తారు ఆ దేశాల్లో? 2 రకాల పద్ధతులు చేస్తారు. ఒకటి, ఆ వర్గాల్లో ఉన్న వాళ్ళని మనం ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి దీన్ని తయారు చేసామనుకోండి, అప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి అవకాశం దొరుకుతుంది. వాళ్ళని రిక్రూట్ చేసుకోవచ్చు. డైవర్సిటీ అంటారు. అది లేకుండా మీరు బలవంతంగా చేయమని చెప్పంటే బలవంతంగా చేసి ఉద్యోగం అట్టేస్తాడు. ఆ వర్గం వాళ్ళు తప్పు కాదు, దళితులు బలహీన వర్గాలు మరొకళ్ళు తప్పు కాదు, పేదరికం వాళ్ళ పాపం కాదు. కానీ పేదలైన కారణంగా ప్రభుత్వ వైఫల్యం వల్ల, ప్రభుత్వ నైపుణ్యం లేకపోయింది, ప్రభుత్వం పనికొచ్చే చదువు లేకపోయింది, చెత్త డిగ్రీ కాగితాలు, చెత్త సర్టిఫికేట్లు ఇస్తుంది. దానివల్ల ఏం ఉపయోగం లేదు, 4 గీసుకోవడం కూడా పనికిరాదు. కాబట్టి ఈ యువత తప్పేమీ లేకుండా పేద కుటుంబంలో పుట్టిన పాపానికి, రెక్కాడితే డొక్కాడిన కుటుంబంలో పుట్టిన పాపానికి, ఆ తల్లి గర్భాన్ని పుట్టిన పాపానికి యువత నష్టపోతున్నారు. ఆ నష్టం కలుగుతుంది ప్రభుత్వం వల్ల. మీ వల్ల నష్టం జరుగుతుంది, మీరు దాన్ని బాగు చేయండి ముందు. రెండోది, ఆ నైపుణ్యాన్ని మీరు ఇవ్వండి. అప్పుడు ఖచ్చితంగా వాళ్ళతో వచ్చి ఏమంటే మరి మీరు ఈ వర్గానికి కూడా న్యాయం చేయాలి కదా, నైపుణ్యం ఇచ్చాము, నేను అలాగైతే స్టీల్ ప్లాంట్ వాళ్ళకి చేశాను, అప్పుడు వాళ్ళు తీసుకుంటారు. రెండోది, మార్కెట్లో ఏం చేస్తున్నారు, ఒక కంపెనీ ఉంది, ఐటీ కంపెనీ ఉందనుకోండి, ఐటీ కంపెనీ ఇదిగో ఇన్ఫోసిస్ కంపెనీ, లేకపోతే విప్రో కంపెనీ, లేకపోతే టాటాసు, మరో కంపెనీ. ఒక కంపెనీ దానిలో 15% ఈ వర్గాన్ని తీసుకోగలిగింది అనుకోండి, వాడు తీసుకుంటే మీరు ఎందుకు తీసుకోరు, మీరు 5% ఎందుకు తీసుకున్నారు? అంటే అంతమంది దొరుకుతున్నారు కదా, వాళ్ళు ప్రయత్నం మీరు చేయట్లేదు కదా, ఈ ఒత్తిడి వస్తుంది మార్కెట్ నుంచి.
అలాగే వినియోగదారులకి అమ్ముకునే అవసరం ఉందనుకోండి, ఆ కంపెనీ ఏదన్నా, వినియోగదారుల నుంచి ఒత్తిడి వస్తుంది. మీరు కనుక ఆ రకంగా చేస్తే మేము మీ కొనం. ఎస్. కాబట్టి ఈ రకమైన పద్ధతులు వాడాలి. వినియోగదారుల నుంచి ఒత్తిడి రావాలి, ముందు సమాచారం అందాలి. ఆ మనుషులు ఆ నైపుణ్యం ఉన్న వాళ్ళు అక్కడ లేకపోతే మీరు ఎంత గొడవ చేసినా కూడా వాళ్ళు తీసుకోలేరు. వాళ్ళని తయారు చేయాలి నైపుణ్యాన్ని ఇచ్చి. ఈ రకంగా సమాజంలో అందరికి అవకాశాలు కల్పించాలి. కానీ నేను అధికారంలోకి వచ్చా 40 కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మెల్యే అయినాను కాబట్టి ఇప్పుడు శాసనం చేస్తున్నాను, నువ్వు చేయకపోతే తంతానని చెప్పంటే తన్నుడే మిగులుతుంది. ఆర్థిక వ్యవస్థ మిగిలితే ఉపాధి కల్పన రాదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.